హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి సైక్ సిద్ధార్థ. మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలంటే నాకైతే ఫుల్గా నచ్చింది. యాక్చువల్లీ ఈ మూవీ December 12కే రిలీజ్ అవ్వాలి. నేను అప్పుడు టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను. బట్ వీళ్ళు చేసిన ప్రమోషన్స్ అండ్ అవన్నీ చాలా బాగుండే అండ్ ట్రైలర్ టీజర్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. సో నేను December 12కి టికెట్స్ బుక్ చేసుకున్నాను ఆల్రెడీ. కాకపోతే అది షో క్యాన్సిల్ అయిపోయింది బికాజ్ ఆఫ్ అఖండ ఆ రోజు రిలీజ్ కావడం వల్ల. అండ్ ఈ Jan 1కి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. బట్ 30th రోజు గీతా మాదిరి గారు యూఎస్కి వస్తున్నారు కాబట్టి ఇక్కడ మాకు ఒక షో వేసి ఉండే స్పెషల్ షో. సో ఆ షోకి నేను వెళ్ళాను. బేసిక్గా స్టోరీ దగ్గరికి వెళ్ళిపోతే ఈ స్టోరీ అంత పెద్ద స్టోరీ ఏం కాదు. ఇట్ వాజ్ 2 years లైఫ్ జర్నీ ఆఫ్ సిద్ధార్థ్ రెడ్డి. అతని లైఫ్ జర్నీలో ఆ 2 yearsలో ఏం జరిగింది అనేది అతని ఫాల్ రైజ్ చూపిస్తారనమాట. అండ్ అతను ఒక బ్యాడ్ ఫేజ్లోకి వెళ్తాడు. ఆ బ్యాడ్ ఫేజ్లో నుంచి ఎలా బయటకు వచ్చాడని చెప్పి అది మూవీ ఆర్క్ అనమాట. ఇట్ వాజ్ నార్మల్ స్టోరీ. ఒక పర్సన్ రెగ్యులర్గా మనం చూస్తున్న పర్సన్స్లోనే అతను ఒకవేళ ఏదో అచీవ్ చేద్దామని ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అది ఫెయిల్ అయిపోయిన తర్వాతకి అతని లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, తర్వాతకి అతను ఎలా బయటకు వచ్చారో అసలు ఆ బిజినెస్ అతను లాస్ అయ్యాడని చెప్పి స్టోరీ ఉంది. సో ఆ స్టోరీ అంత సింపుల్ స్టోరీ. కాకపోతే ఇందులో డీల్ చేసిన విధానం ఏదైతే ఉంటుందో, లైక్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని స్టోరీని టు ది అనదర్ లెవెల్ తీసుకెళ్ళాడు అనమాట బై హిస్ టేకింగ్. సింపుల్గా చెప్పాలంటే అతని మ్యూజిక్ సెన్స్ అండ్ ఎడిటింగ్ ప్యాటర్న్ తోటి చాలా మంచిగా తీసుకెళ్ళాడు అనమాట. ఒక సింగిల్ థింగ్ చెప్పాలని అంటే ఒక షాట్ ఉందనుకోండి, మనకి చాలా ఇంటర్కట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇట్ సైడ్ ఫ్రేమ్లో ఉందనుకో, సడన్గా నెక్స్ట్ ఇంకొక కట్ వచ్చేసరికి వేరే యాంగిల్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ వేరే ఎక్స్ప్రెషన్ వేరే సీన్ పడిపోతుంది. అది కొంచెం ఫాస్ట్ ట్రాక్లో ఉన్నట్టుంటుంది అండ్ డిఫరెంట్ కట్, ఒక కోకీ కట్ ఉంటుంది మొత్తం మూవీ అంతా. మళ్ళీ అది ఒక చిన్న దాంట్లోనే ఉండడం కాకుండా ఇప్పుడు డోర్ కొడుతున్నారనుకోండి, బూమ్ 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 అనే ఒక సౌండ్ అక్కడ మనకి టెక్స్ట్ పడుతూ ఉంటుంది. విచ్ వాజ్ మనం ఇప్పటిదాకా సినిమాలలో చూసుండం. బేసిక్గా చెప్పాలనంటే మనకి అర్జున్ రెడ్డి వచ్చేంత వరకు అర్జున్ రెడ్డిలో అంత పెద్దగా సెక్స్ సీన్స్ కానీ ఏమి ఉండవు. కాకపోతే ఆ సీన్స్ వాళ్ళు చూపించే విధానం కొత్తగా ఉంటుంది. సో అలా కొత్తదనం ఏదైతే తీసుకొచ్చారో ఆ సినిమా అది స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు శివ సౌండింగ్ ఏదైతే కొత్తగా తీసుకొచ్చారో, ఆ టేకింగ్ ఏదైతే కొత్తగా తీసుకొచ్చారని చెప్తారో, ఇందులో కూడా కొన్ని కొత్త ఎలిమెంట్స్ తీసుకొచ్చారు విచ్ వాస్ టూ గుడ్. ఆ సౌండింగ్ కానీ అండ్ మనకు అందులో ఉన్న క్యారెక్టర్స్ మనతో మాట్లాడుతూ ఉంటాయి విచ్ వాజ్ మూవీ అన్నట్టే. అది మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం విచ్ వాజ్ న్యూ థింగ్. అండ్ ఈ ఎడిట్ ప్యాటర్న్ కట్స్ కూడా ఏదైతే ఉన్నాయో దిస్ వాజ్ ఆల్సో సంథింగ్ న్యూ. ఇప్పటిదాకా మనం చూడలేదు ఇలాంటి సినిమాలు ఇలాంటి. సో ఏదో కొత్త చూస్తున్నాం కదా అనిపిస్తుంది. అండ్ బట్ స్టోరీ మళ్ళీ ఇలాంటి నార్మల్ స్టోరీ తీసుకున్న ఇందులో ఆర్క్స్ ఏదైతే ఉందో, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. రేవంత్ అనే క్యారెక్టర్ ఉంటుంది, సిద్ధార్థ్ రెడ్డి ఫ్రెండ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కానీ అండ్ త్రిష అని ఒక క్యారెక్టర్ తను చేసింది, మన్సూర్ అని ఒక క్యారెక్టర్ చేశారు. ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ ఒక ఆర్క్ ఉంటుంది. నా ఫేవరెట్ క్యారెక్టర్ అయితే ఈ మొత్తం సినిమాలో శ్రావ్య క్యారెక్టర్, ద ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దట్ వాస్ టూ గుడ్. ఇప్పటిదాకా ఫీమేల్ క్యారెక్టర్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో, అంటే తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫేస్లో, తన పర్సనల్ మ్యారీడ్ లైఫ్లో కానీ, తన చిన్నప్పటి నుంచి ఎంతో ట్రామా ఉంది. కాకపోతే తను ఎక్కడ డౌన్ అయ్యి ఉండదు. విచ్ వాజ్ సేమ్ థింగ్ వి సీ ఇన్ ఆ డైలీ లైఫ్ అనమాట. ప్రతిరోజు మన మధ్యలో చూస్తున్నట్టే ఒక అమ్మాయి అంత ప్రాబ్లం ఫేస్ చేస్తూ తను ఎక్కడ కుంగిపోయి ఇంట్లోనే కూర్చోవడం లాంటిది ఏమి ఉండదు. తను పైకి వస్తూనే ఉంటుంది. విచ్ వాజ్ సో గుడ్. ఆ క్యారెక్టర్ రాసిన విధానం కానీ, తను పర్ఫామ్ చేసిన విధానం అండ్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ విచ్ వాజ్ సంథింగ్ న్యూ, ఇప్పటిదాకా ఎవరు చేయలేరు. అంటే మనకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అమ్మాయికి అని అంటే అక్కడి నుంచి డౌన్ అయిపోయి వేరే జోన్లోకి వెళ్ళిపోతుంది మూవీ. బట్ ఈ మూవీలో శ్రావ్య క్యారెక్టర్ని చూపించిన విధానం ఈజ్ టూ గుడ్. అండ్ ఆ క్యారెక్టర్స్ ఫ్రెండ్షిప్ గురించి కూడా ఇందులో చూపించిన విధానం విచ్ వాస్ ప్రిటీ గుడ్. అందులో కొన్ని మెటఫారికల్గా సీన్స్ కూడా పెట్టారనమాట. లైక్ నేను చూసింది అయితే అందులో ఒకటి గ్లాస్, అతని ఇంట్లో అద్దం ఎప్పుడు బ్రేక్ అయ్యే ఉంటుంది, హీరోయిన్ వచ్చాక చేంజ్ అయ్యాక కొత్త అద్దం తీసుకొస్తారనమాట. బ్రోకెన్ లైఫ్ని మళ్ళీ తను పర్ఫెక్ట్ చేసింది అని చెప్పినట్టు చూపించినట్టు ఉంటుంది. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కొట్టుకుంటున్నప్పుడు వెనకాల 2 కుక్కలు కొట్టుకుంటున్నట్టు చూపించారు. విచ్ వాస్ అలా చూపించడంలో కూడా కొంచెం డిఫరెంట్ టేకింగ్ ఉండే. సో దీస్ వర్ ది 2 సీన్స్ నేను చూసాను. ఇంకా చాలా ఉన్నాయి మూవీలో ఇలాంటివి. మీరు ఏమైనా చూస్తుంటే కింద కామెంట్ చేయండి. సో బేసిక్గా ఒక కొత్త ఏజ్ టేకింగ్ తోటి నార్మల్ స్టోరీనే డిఫరెంట్ వైబ్ సెట్ చేస్తుంది, మ్యూజిక్ కానీ ఏదైనా.
సో మీరు ఒక కొత్త సినిమాని చూడాలి అనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ వాచ్. సో దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. హోప్ యూ లైక్ ది రివ్యూ. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది బికాస్ ఆఫ్ ద టేకింగ్ అండ్ ఆల్. వరుణ్ రెడ్డికి పెద్ద థమ్స్ అప్. అండ్ స్మరణ్ మ్యూజిక్ కొట్టాడు. స్మరణ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్ వాళ్ళకి ఏదైతే ఇచ్చారో అవుట్పుట్ చాలా బాగుంది. వాళ్ళ యాక్టింగ్ అని ఏదైనా. బిగ్ కుడోస్ టు నందు. సిద్ధార్థ్ రెడ్డి మెయిన్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో సో అతనికి కూడా బిగ్ కుడోస్, చాలా బాగా చేశాడు. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థ్యాంక్ యూ.